హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కరివేపాకుతో జుట్టు రాలే సమస్య, అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఏ విధంగా కరివేపాకును ఉపయోగించాలో తెలుసుకుందాం. కరివేపాకు ప్రతి ఇంటిలో ఉంటుంది. రెగ్యులర్గా మనం వంటల్లో వాడుతూ ఉంటాం కాబట్టి సులభంగానే లభ్యమవుతుంది. కరివేపాకు మనం ఈ మధ్య కాలంలో కుండీలో కూడా చాలామంది పెంచుకుంటున్నారు. స్థలం ఎక్కువ ఉంటే కింద వేసుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో కరివేపాకుకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మొక్కని ఇంటిలో పెంచుకోవడానికి అలవాటు పడ్డారు. కరివేపాకు రెమ్మల నుంచి ఈ విధంగా ఆకులను వేరు చేయాలి. కరివేపాకు ఆకులు జుట్టు అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి. జుట్టు రాలే సమస్యను, తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తెల్ల జుట్టు చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అలా చిన్న వయసులో రాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ వాడేస్తూ ఉంటారు. ఇలా హెయిర్ డ్రైస్ వాడటం వలన జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ రంగు అనేది తాత్కాలికమే. అదే మనం ఇంటి చిట్కాల ద్వారా చేసుకుంటే కాస్త నిదానంగా అయినా రంగు శాశ్వతంగా ఉంటుంది. తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవలసి ఉంటుంది. జుట్టు రాలే సమస్య, అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం కేవలం కరివేపాకు ఆకులను తీసుకున్నాం. కరివేపాకులు ఉండే ఎన్నో రకాల పోషకాలు జుట్టు రాలకుండా, జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ బి జుట్టు కోల్పోయిన న్యాచురల్ కలర్ మరియు పోషణను ఇవ్వటానికి సహాయపడుతుంది. కరివేపాకుతో ఈ విధంగా ప్యాక్ వేసుకోవటం వలన రూట్స్ స్ట్రాంగ్గా మారి జుట్టు మరింత మృదువుగా మారుతుంది. జుట్టు మూలాలు బలంగా ఉంటే జుట్టు రాలే సమస్య ఉండదు. జుట్టు రాలే సమస్య తగ్గింది అంటే జుట్టు పెరుగుతుంది. ఒత్తైన పొడవైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చూసారుగా, కరివేపాకుని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది. ఈ ఆరబెట్టుకున్న కరివేపాకును పౌడర్గా తయారు చేసుకోవాలి. కరివేపాకు మిక్సీ జార్లో వేసి పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది తలలో దురద, చుండ్రు, జుట్టు పలచగా మారటం, జుట్టులో న్యాచురల్ మాయిశ్చరైజింగ్ గుణాలు కోల్పోవడం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. చనిపోయిన చర్మ గ్రీవాలను తొలగించడానికి, చుండ్రు తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. చూసారుగా, ఈ పౌడర్ తయారైపోయింది. ఇక ఇప్పుడు మనం ఇనుప మూకుడు తీసుకుని దానిలో ఆవ నూనె పోయాలి. ఆవ నూనె కేశ సౌందర్యంలో అంటే జుట్టు పోషణలో చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే నూనెలు ఎన్ని ఉన్నా ఆవ నూనెకు సాటి రాదని నిపుణులు అంటూ ఉంటారు. ఆవ నూనె జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలను ఇస్తుంది. డ్రై హెయిర్ తగ్గిస్తుంది. నిర్జీవమైన జుట్టును నివారిస్తుంది. నల్లగా జుట్టు ఉండటానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆవ నూనెలో మనం తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసి బాగా కలపాలి. బాగా కలిపి 2 రోజుల పాటు అలా వదిలేయాలి. అలా వదిలేయటం వలన ఇనుప ముగుట్లో ఉన్న ఐరన్ కూడా ఈ మిశ్రమంలోకి చేరుతుంది. ఆ ఐరన్ పోషకం కూడా తెల్ల జుట్టు నల్లగా మారటానికి బాగా సహాయపడుతుంది. ఈ నూనెను 2 రోజులయ్యాక వడగట్టి నెలలో ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. దీనితో పాటు మనం మరొక రెమెడీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి 1 గ్లాసు నీటిని పోసి కరివేపాకు ఆకులను వేసి 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగించడం వలన కరివేపాకు ఆకుల్లో ఉన్న లక్షణాలు, పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి. కరివేపాకు ఆకులో బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా, జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, వాటర్ కలర్ మారింది, గ్రీన్ కలర్లోకి వచ్చింది, లైట్ గ్రీన్. అంటే కరివేపాకులో ఉన్న పోషకాలు నీటిలోకి చేరుతున్నాయి.
కరివేపాకును మనం రెగ్యులర్ డైట్లో తప్పనిసరిగా తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కరివేపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తెల్ల జుట్టు రావటానికి ముఖ్య కారణం పోషకాహార లోపం. అటువంటి లోపం లేకుండా కూడా చేస్తుంది. ఈ నీటిని వడగట్టుకొని ఉంచుకోవాలి. ఈ నీటిని మనం వారంలో 2 సార్లు తలకు స్ప్రే చేయొచ్చు, లేదా మామూలుగా కాటన్ బాల్తో పట్టించవచ్చు. ఏ విధంగానైనా పట్టించవచ్చు. ఈ విధంగా వారంలో 2 సార్లు ఈ నీటిని స్ప్రే చేస్తూ నెలకొకసారి ఆ నూనెను రాస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కాకపోతే కాస్త ఓపికగా చేయాలి. తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ రోజులు, నల్ల జుట్టుగా మారటానికి సమయం పడుతుంది. కాకపోతే కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు సమస్య ఉన్న వారికి ఈ 2 చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉన్న లక్షణాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే ప్రోటీన్ మరియు బీటా కెరోటిన్ జుట్టు సమస్యల పరిష్కారానికి సహాయపడతాయి. ప్రోటీన్ సరిగా అందకపోతే జుట్టు నష్టానికి కారణం అవుతుంది. జుట్టు పెరుగుదలకు ఈ ఆకులు తప్పనిసరి. దెబ్బతిన్న జుట్టు రిపేర్ చేస్తుంది. అలాగే చుండ్రు సమస్య ఉన్నా కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి చుండ్రు సమస్య ఉన్నప్పుడు కూడా మనం ఆ సమస్యను నివారించుకోవాలి. ఆ సమస్య నివారణ అయితే జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. చూసారుగా మనం ఈ వీడియోలో 2 రెమెడీలని చూసాం. 2 రెమెడీలని రెగ్యులర్గా ఫాలో అయితేనే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మనం ముందుగా నూనె తయారు చేసుకున్నాం, ఆ తర్వాత వాటర్ తయారు చేసుకున్నాం కరివేపాకుతో. రెండింటిని మనం వాడితేనే ఫలితం తొందరగా కనబడుతుంది. కరివేపాకు నీటిని వారంలో 2 సార్లు పట్టించాలి. నెలకొకసారి నూనెను పట్టించాలి. ఈ విధంగా కరివేపాకు నీటిని, నూనెను వాడితేనే మంచి ప్రయోజనం కనబడుతుంది. కరివేపాకు సహజ సిద్ధంగా మనకు లభ్యమవుతుంది కాబట్టి ఈ సహజ సిద్ధమైన చిట్కాలను ఫాలో అవటం మంచిది. ఈ నీటిని వారంలో 2 సార్లు పట్టించాలి. ఈ 2 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నీటిని వారంలో 2 సార్లు పట్టించి ఆ తర్వాత నెలకొకసారి ఈ నూనెను పట్టించి 1 గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. కరివేపాకు నీటిని వారంలో 2 సార్లు, ఈ నూనెను నెలకు ఒకసారి పెడితే తెల్ల జుట్టు అనేది మీకు జీవితంలో ఉండదు. తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. తెల్ల జుట్టు నల్లగా మారటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ రెమెడీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.